భారతదేశంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా, ప్రతి విడతకు 2,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం పంపిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 21 విడతలు విడుదలయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు 22వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. న్యూ ఫార్మర్స్ బెనిఫిట్ కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకు పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు వస్తాయా? పూర్తి వివరాలు. న్యూ ఫార్మర్స్ బెనిఫిట్ కొత్తగా దరఖాస్తు చేసిన రైతులకు పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు వస్తాయా? పూర్తి వివరాలు. కొత్త అప్లికెంట్స్కు 2,000 రూపాయలు వచ్చే ఛాన్స్ ఉందా? న్యూ ఫార్మర్స్ బెనిఫిట్ భారతదేశంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ ఒకటి. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా, ప్రతి విడతకు 2,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం పంపిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 21 విడతలు విడుదలయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు 22వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు తమ బ్యాంక్ అకౌంట్లో 2,000 రూపాయలు జమ అవుతాయా? కావా అనే సందేహం వారిలో ఉంది. కొత్తగా నమోదు చేసుకున్న రైతులు 22వ విడత ప్రయోజనం పొందగలరా? కొత్తగా చేరిన రైతులకు 22వ విడత అందుతుందా? ఇప్పటికీ ఈ పథకంలో నమోదు కాలేకపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హత కలిగి ఉండి కొత్తగా దరఖాస్తు చేసిన రైతులు కూడా 22వ విడత నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, దరఖాస్తు సమయానికి పూర్తి వివరాలు ఇవ్వడం మరియు వాటి ధృవీకరణ సమయానికి పూర్తవడం చాలా అవసరం. రైతు పేరు మీద సాగు భూమి ఉండటం తప్పనిసరి. భూమి యాజమాన్య పత్రాలు సరైన విధంగా ఉంటే మరియు ప్రభుత్వం వాటిని ధృవీకరిస్తే మాత్రమే ఆ రైతుకు డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ ధృవీకరణ ఆలస్యం అయితే ఆ విడత మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు. ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను చాలా సులభంగా చేసింది. గ్రామాల్లో ఉన్న రైతులు తమ గ్రామ రెవెన్యూ అధికారులు లేదా స్థానిక సిబ్బందిని సంప్రదించవచ్చు. అలాగే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి) ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. టెక్నాలజీ తెలిసిన రైతులు నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పౌరసత్వ రుజువు, భూమి యాజమాన్య పత్రాలు. ఈ పత్రాలు సరైన విధంగా లేకపోతే దరఖాస్తు పూర్తి కాదు. అందుకే ముందుగానే దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్స్ చేసుకోవడం మంచిది. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? ఇంటి దగ్గర నుంచే రైతులు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ ఫార్మర్ కార్నర్ లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంపిక ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ గ్రామీణ లేదా పట్టణ ప్రాంతానికి చెందినవారో ఎంపిక చేసుకోవాలి. తరువాత ఆధార్ నంబర్, రాష్ట్రం వివరాలు నమోదు చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. సర్చ్ పై క్లిక్ చేసిన తర్వాత రికార్డ్ లేకపోతే కొత్తగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఫారంలో వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు నమోదు చేసి సేవ్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించిన సందేహాలు, సమాధానాలు. 1. కొత్తగా పీఎం కిసాన్కు దరఖాస్తు చేసిన రైతులకు 22వ విడత డబ్బులు వస్తాయా? అర్హత ప్రమాణాలు పూర్తి చేసి, దరఖాస్తు ధృవీకరణ పూర్తయితే 22వ విడత నుండి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 2. పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఎంత డబ్బు వస్తుంది? ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా, ప్రతి విడతకు 2,000 రూపాయలు అందుతుంది. 3. పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్య అర్హత ఏమిటి? రైతు పేరు మీద సాగు భూమి ఉండటం తప్పనిసరి.